హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ అండి. ఈరోజు దీపావళి కదా, అందుకని స్వీట్ ప్రిపేర్ చేశానమాట. అది కూడా అందరికీ ఎంతో ఇష్టమైన గులాబ్ జామ్ అండి. చూడండి, ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే 2 ప్యాకెట్స్ గులాబ్ జామ్ అండి. 180 గ్రామ్స్ ఉంటాయి కదా, అవన్నమాట. ముందుగా దీన్ని ఒక గిన్నెలో తీసుకొని దాన్ని మెత్తగా ముందు కలిపేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి వేయడం వల్ల సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇదంతా వేసుకొని బాగా చేత్తో కలుపుకోవాలండి. చేత్తో కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటా కలుపుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ అస్సలే వేయకూడదు, కొంచెం కొంచెం వాటర్. నెయ్యి అంతా పిండిలో బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇలా కడితే ఇలా మెత్తగా ఉండలాగా రావాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్టు. చూడండి, నేనైతే కొంచెం కొంచెం వాటర్ వేస్తున్నాను, ఎక్కువ వాటర్ అస్సలు వేయకూడదు. చూడండి, ఇలా వస్తే మనకి రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు బాగా సాఫ్ట్గా వచ్చేటట్టు కలపాలన్నమాట. కలిపేసి ఒక ½ పాటు పక్కన పెట్టేసేయాలి. ఓకేనండి. ఈలోగా మనం పాకం పెట్టుకుందామండి. పాకం పెట్టుకుంటే మనకు చల్లగా అయిపోతుంది కదా. చూడండి, అది 180 గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ ½ కిలోకి ఎక్కువ కదండి. అందుకోసమని నేను ఒక ½ కిలో గ్లాసు ఫుల్గా, ఇంకా దాని సగం షుగర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. షుగర్ వేసుకొని మనం జ్యూసీగా ఉండాలి కదా, అందుకని నేను దాంతో అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసాను. మీ ఇష్టం అండి, మీకు ఎలా నచ్చితే అలా వాటర్ అయితే వేసుకోండి. ఇంకా అక్కడికి కూడా నాకు జ్యూస్ సరిపోలేదు. చూడండి, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసినా జ్యూస్ సరిపోలేదు, కానీ పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఓకేనండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మంటనైతే హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఓకేనా. చూడండి, ఎలా మసులుతోంది కదా. కొంచెం ఇది తీగలాగా పాకంలాగా వస్తే సరిపోతుంది, అంత ఎక్కువ ఏం రానవసరం లేదు. చూడండి, ఇదైతే ఒక 5 మినిట్స్లో మనకి రెడీ అయితే అయిపోయింది. ఓకేనా. దీనిలో ఇప్పుడు ఒక స్పూను ఫుల్గా ఇలాచీ పౌడరు వేసుకుంటున్నానండి, ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ బాగుంటుంది కదా, అందుకోసమని. ఓకేనా. ఇది మిక్స్ చేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిపోతుంది కదండి. ఈలోగా మనం గులాబ్ జాములు చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా. చూడండి, నేనైతే ప్రిపేర్ చేసేసాను, చిన్న చిన్నగా చేసుకున్నాను. చిట్టి చిట్టి గులాబ్ జాములు అండి, చాలా బాగా వచ్చినాయి. ఓకేనా. మీ ఇష్టం అండి, సైజు పెద్దగా కావాలంటే మీరు సైజు పెద్దగా చేసుకోండి. ఓకేనా. ఈలోగా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడవనిద్దామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో వేసుకోవడమేనండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి, అలాగైతే బాగా కాలుతాయి అన్నమాట. ఓకేనా. చూడండి, ఈలోగా పాకం ఒకసారి చూద్దాం. ఇదైతే మనకి చల్లగా అయిపోయింది కదా. ఓకే అండి, డన్, రెడీ మనకి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది. హీట్ అయిన తర్వాత ఈ గులాబ్ జాములు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఓకేనా. చూడండి, వెడల్పైన కడాయిలో వేసుకుంటే మనకి 2 టైమ్స్తో వేగిపోతాయండి, తొందరగా అయిపోతాయి. ఇవి మనకి గోల్డ్ కలర్లో వస్తే ఇవి మనకి రెడీ అయిపోయినట్టే. చూడండి, ఎంత మంచిగా రౌండ్గా వచ్చాయి కదా, ఎక్కడ క్రాక్ అనేది లేదనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. చూడండి, అయిపోయినాయి ఇవి. ఇప్పుడు జాలి గంటతో తీసుకొని గిన్నెలో వేసుకుందాం. చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఓకే అండి, ఇవి తీసేద్దాం. తీసేసి గిన్నెలో వేసుకుందాం. మిగిలినవి కూడా అలానే ఫ్రై చేసుకోవాలండి. అంతే, ఎమ్మి ఎమ్మి గులాబ్ జాములు మనకి రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇవి ఇప్పుడు చల్లగా అయిన తర్వాత పాకంలో వేసుకొని ఒక నైట్ నానబెట్టుకుంటే మంచిగా పాకం అనేది గులాబ్ జాములకు పడుతుందండి. అప్పుడు మనకైతే అవి రెడీ అయిపోతాయి. నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఏముంటుందండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి, ఎవరికి రాదని కాదు, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా అండి. ముందుగా అందరికీ స్వీట్తో హ్యాపీ దివాళీ అండి. మీ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి. చూడండి, ఇవైతే రెడీ గులాబ్ జాములు అయితే ఇప్పుడు నేను పాకంలో వేసిస్తున్నాను. ఇవైతే 2 ప్యాకెట్స్కి చిన్నవి కదా, ఆల్మోస్ట్ ఒక
వచ్చినాయండి. చూడండి పాకంలో అయితే వేసుకున్నాను. ఓవర్ నైట్ 1 నైట్ అయితే నానాలండి. బయటే ఉంచేసి నానబెట్టుకోండి. నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సూపర్ ఉంటాయండి, మెత్తగా నానిపోతాయి అన్నమాట. ఓకేనా, ఇవి నైట్ ప్రిపేర్ చేశానండి. ఓకేనా, మరొక్కసారి అందరికీ హ్యాపీ దివాళీ అండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ అండి. చూడండి ఇదైతే నెక్స్ట్ డేదండి. నెక్స్ట్ డేకి ఇలా వచ్చాయన్నమాట. చూడండి పాకం అప్పటికి సరిపోలేదనమాట. అయినా సరే ఏం కాదు, చాలా మెత్తగా ఉన్నాయన్నమాట. ఓకే అండి, బాయ్ మరి.